హలో! హాయ్! అందరూ బాగున్నారా? ఈరోజు ఎంతో టేస్టీ అండ్ యమ్మీ రెసిపీ ఎగ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. మార్నింగ్ పిల్లలకు ఫాస్ట్‌గా లంచ్ బాక్స్ పెట్టాలన్నా, మనకి అప్పటికప్పుడు స్పైసీగా, యమ్మీగా ఏమైనా తినాలనిపించినప్పుడు, మన ఇంటికి సడెన్‌గా ఎవరైనా గెస్ట్‌లు వచ్చినప్పుడు, ఈ ఎగ్ రైస్‌ని ఎంతో టేస్టీగా, ఎంతో ఫాస్ట్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టేస్టీ అండ్ స్పైసీ ఎగ్ రైస్ ప్రిపరేషన్‌కి ముందుగా బౌల్ తీసుకొని 4 ఎగ్స్ వేసుకొని ఇలా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ బీట్ చేసుకున్న ఎగ్స్‌ని ఆయిల్‌లో వేసుకొని 2 మినిట్స్ కదపకుండా అలాగే ఉంచి గట్టిపడిన తర్వాత 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా టేస్ట్‌కి సాల్ట్ చల్లుకొని ఈ ఎగ్‌ని ఇలా ఫ్రై చేసుకొని పక్కన ఉంచాలి. ఇప్పుడు కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 స్పూన్లు కట్ చేసిన వెల్లుల్లి, సన్నగా కట్ చేసిన 10 వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసి పెట్టుకున్న 6 పచ్చిమిర్చి ముక్కలు, 1 కప్పు ఆనియన్స్, 2 రెమ్మల కరివేపాకు, 1 క్యారెట్ కట్ చేసిన ముక్కలు, 1 క్యాప్సికమ్ కట్ చేసిన ముక్కలు, 1 కప్పు క్యాబేజీ తురుము వేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి. 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకి నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్స్ మొత్తం 10 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అర కేజీ ఉడికించిన రైస్ తీసుకుని ఈ వెజిటేబుల్‌లో యాడ్ చేసుకోవాలి. రైస్ మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులో 2 స్పూన్ల కారం, టేస్ట్‌కి తగినంత ఉప్పు, 1 స్పూన్ మసాలా పొడి చల్లుకుని ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎగ్‌ని కూడా తీసుకుని ఇందులో వేసుకుని మొత్తం అన్నీ కలిపి మరో 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఫైనల్‌గా అరచెక్క నిమ్మరసం, గుప్పెడు కొత్తిమీర వేసి మొత్తం బాగా కలపాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్‌తో వేడి వేడిగా ఎగ్ రైస్ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి ఈ విధంగా లంచ్ బాక్స్‌లో పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా అస్సలు వదలకుండా తింటారు. అలాగే మనం ఇందులో వాడే వెజిటబుల్స్, ఎగ్స్ కూడా మన హెల్త్‌కి ఎంతో మంచిది. ఫ్రెండ్స్, నేను చేసిన ఈ ఎగ్ రైస్ మీకు కూడా నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.